హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీలో చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అంటే చాలా సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇలా మీకున్న సిచ్యువేషన్స్కి ఇదొక స్ట్రైట్ ఎస్ ఆర్ నో సెషన్ లాంటిదండి. అంటే ఇప్పుడు మీరు అనుకుంది అసలు అవుతుందా లేదా. సో ఈరోజు ఈ సెషన్లో మీకు క్లియర్గా ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పొచ్చు. అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఎస్ ఆర్ నో స్ట్రైట్ అన్నమాట. ఇలా మీకున్న కోరికలు కానీ, లేకపోతే మీరు ఏదైనా మీ లైఫ్లో ఒకటి బలంగా అవ్వాలి, లేకపోతే అవ్వకూడదు, ఏదనుకున్నా సరే దానికి ఇక్కడే ఆన్సర్స్ అయితే ఉన్నాయండి. అండ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది ఆర్ టవర్. సెకండ్ కార్డ్ సెట్కి సెలినైట్ స్కేల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్కి బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. సో ఒకసారి రీడింగ్ చూసే ముందు మీరు ఏం చేస్తారు అంటే, ఎక్కడైనా కూర్చొని మీ ఐస్ క్లోజ్ చేసుకొని యూనివర్స్కి, ఏంజల్స్కి ఆర్ మీ స్పిరిట్ గైడ్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పండి. అండ్ మీ క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్స్ అనేవి దొరకాలి అని కోరుకోండి. సో అలా మీరు అనుకున్న తర్వాత ఈ రీడింగ్ చూడడం అయితే స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఆన్సర్స్ అనేవి ఇంకా బెటర్గా వస్తాయి. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి, మీలో కొంతమందికి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఏంటంటే డిఫరెంట్ పైల్స్ని పిక్ చేసుకోండి. డిఫరెంట్ క్వశ్చన్స్కి, అన్ని క్వశ్చన్స్కి ఒకే పైల్ని అయితే చూస్ చేసుకోవద్దు, ఎందుకంటే అలా చూసినప్పుడు మీకు కొంత క్లారిటీ రాకపోవచ్చు. సో ఇలా చేస్తే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఏదైనా సరే అది మీ ఇష్టం. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ ఎమెథిస్ట్ వాండ్ ఆర్ ఎమెథిస్ట్ టవర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఫస్ట్ ఆల్రెడీ మీరేంటంటే మీ క్వశ్చన్ మైండ్లో రీకలెక్ట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఈ కార్డ్స్ నేను ఓపెన్ చేసే ముందే మీరు ఏంటంటే మళ్ళీ మీ మనసులో ఆ క్వశ్చన్ని గట్టిగా అనుకోండి, లేకపోతే ఆ సిచ్యువేషన్ గురించి తలుచుకోండి, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి గురించి అయినా సరే వాళ్ళ కోసం గుర్తు చేసుకోండి. ఇలా మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే ఈ రీడింగ్ చూడండి. అసలు చూద్దాం ఈ సిచ్యువేషన్కి ఆన్సర్ అనేది ఎస్సా నోవా అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో మేబీ ఇప్పుడు మీరు అనుకుంది అవ్వకపోవచ్చు, లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే జరగట్లేదు. నాకైతే అది అర్థమైంది ఈ కార్డ్స్ చూస్తుంటే. డెఫినెట్గా మీ లైఫ్లో ఏంటంటే మీరు హార్డ్షిప్స్ అయితే ఫేస్ చేస్తున్నారు, ఏదో కానీ ఒకటి బలంగా కోరుకుంటున్నారండి మీకు అవ్వాలి, లేకపోతే దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. కానీ ఇదైతే కరెక్ట్ టైం కాదంట. సో దాని అర్థం ఏంటంటే మీ లైఫ్లోకి ఇంకా డివైన్ టైం రాలేదు. సో దానివల్లే మీరు ఏంటంటే ఇది ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదని చెప్పొచ్చండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇది అవ్వదు అని కాదు, ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే మీరేంటంటే రాంగ్ టైంలో ట్రై చేస్తున్నారనమాట. సో ఒక వ్యక్తికి ఏంటంటే అది రైట్ టైం వచ్చిన వరకు కూడా ఎలా ఉంటుంది అంటే ఒక పరీక్షలానే ఉంటుంది. అలా అని చెప్పి మీరు గివప్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. నో నీడ్ టు వర్రీ అని వచ్చింది. సో డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది అని నేను 100% చెప్పగలనండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవ్వాలి, లేకపోతే థింగ్స్ బెటర్ అవ్వాలి అని చెప్పి, సో అది ఖచ్చితంగా జరుగుతుందండి. కాకపోతే ఇప్పుడు ఇది రైట్ టైం కాదు, మీరు ఏంటంటే కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పి మీ ట్రయల్స్ మీరు మానేయొద్దు. మీలో కొంతమంది ఏం చేస్తారంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటారు, లేకపోతే కెరియర్ షిఫ్ట్ అనేది కావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అది వర్కౌట్ అవ్వకపోవడం, లేకపోతే చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నా ఎందుకో కానీ లాస్ట్ మినిట్ వరకు వచ్చి పోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో మీలాంటి వాళ్ళకైతే ఇంకా పర్టికులర్గా చెప్పేది ఏంటంటే మీ ప్రయత్నాలు మీరు మానొద్దండి. ఎందుకంటే మీరు మానేసి రైట్ టైం వస్తుందిలే అప్పుడు చూసుకుందాంలే అనుకుని మీరు వెయిట్ చేస్తుంటే అసలు రైట్ టైం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కదా. మీరు అలా ప్రయత్నం చేస్తుంటేనే ఏదో ఒక టైంలో ఇది వర్కౌట్ అవుతుంది. లైక్ రైట్ టైం రాగానే మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినవి ఏదో ఒకటి సక్సెస్ అవుతాయి అన్నమాట.
సో మీరేంటంటే గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. అలా ట్రై చేస్తూనే ఉండండి. అండ్ ఈవెన్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అయినా ఇంతేనండి. గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంది, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంది. ఎందుకు థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అనంటే ఇది రైట్ టైమ్ కాదు. అందుకే అవ్వట్లేదు. సో మీరేంటంటే కొంత వెయిట్ చేయడమో, లేకపోతే మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టడం అలా చేస్తుంటే ఏమవుతుందంటే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఇందులో ఇక్కడ యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా చెప్తుంది. ఆన్సర్ అనేది స్ట్రెయిట్ అండి. అవుతుంది అంతే. బట్ ఈ టైంలో ఇది అవ్వదు. అంటే కొంతమంది ఏంటంటే అన్నీ వెంటనే అయిపోవాలనుకుంటారు. అనుకున్న వెంటనే కొన్ని జరిగిపోవాలి అనుకుంటారు. అలా జరగవండి అవి. చాలామంది ఏంటంటే ఒక ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంటే అది 1 మంత్‌లో అయిపోవాలి, ఓ 10 డేస్‌లో అయిపోవాలి, ఓ 15 డేస్‌లో అయిపోవాలి అంటే అది అవ్వదు. దేనికైనా ఒక సర్టెన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ పీరియడ్ లోపు అవ్వాలి అంటే మీరు ఎంతో మంచి ఫేజ్‌లో ఉండడమో, లేకపోతే మీకు ఏదో గుడ్ టైమ్ నడిస్తే తప్ప అలా అవ్వదండి. మీ లైఫ్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ థింగ్ అవ్వడానికి మినిమమ్ పీరియడ్, మాక్సిమమ్ పీరియడ్ అని ఉంటుందండి. సో, ఈ మినిమమ్ పీరియడ్‌లో అయ్యే వాళ్ళేంటంటే వాళ్ళు చాలా లక్కీ అని చెప్పొచ్చు. అండ్ ఎఫర్ట్స్ కూడా అలానే పెట్టడం జరిగిందని చెప్పొచ్చు. బట్ మాక్సిమమ్ పీరియడ్ ఎప్పుడవుతుంది అంటే మీరు అంటే రాంగ్ వే చూజ్ చేసుకున్నా, లేకపోతే మీరేంటంటే ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టకపోయినా, లేకపోతే రష్ అయిపోయినా, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే మాక్సిమం పీరియడ్‌లో అవుతుందనమాట. ఒకటి అవ్వాలి అని రాసిపెట్టున్నప్పుడు అది ఎలా అయినా అవుతుందండి. సో, ఇది కూడా అలాంటిదే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం. యూనివర్స్ మీకు ఇంకా ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్ పరంగా మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి కదా! సో, చూద్దాం. సో, ఈ సిట్యుయేషన్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారండి మీరైతే. అంటే నాకర్థమవుతుంది. మీ ఎఫర్ట్స్ అనేవి ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి క్లియర్‌గా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ప్రాపర్‌గా చెయ్యట్లేదండి. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఎఫర్ట్స్ పెడుతున్నారు. పెట్టట్లేదు అని చెప్పట్లేదు కానీ, ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడే మీకు. కొంతమంది రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతుంటారు. లేకపోతే కొంతమంది ప్రాపర్‌గా అనాలిసిస్ చేయరు అని చెప్పి. సో, అదే ఇక్కడ ఒకవేళ మీరున్న సిట్యుయేషన్ కానీ కెరియర్ కాకపోతే ఏదైనా ఒక వ్యక్తితో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సిట్యుయేషన్ అయితే డెఫినెట్‌గా మీరేంటంటే, ఆ వ్యక్తి ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా నోటీస్ చేయాలండి. మీరేంటంటే చాలా షార్ప్‌గా ఉండాలి. ఈవెన్ కెరియర్ అయినా, ఈవెన్ మీ లైఫ్‌లో ఇంకేమైనా అదర్ యాస్పెక్ట్స్ అయినా సరే మీరు చాలా షార్ప్‌గా ఉండాలి. స్ట్రెయిట్‌గా థింక్ చేయాలండి. వ్యక్తులతో డీల్ చేస్తున్న సిట్యుయేషన్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇదైతే నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇది అవ్వడానికి ఉంది కదా అని చెప్పి కేర్‌లెస్‌గా లేకపోతే బాధ్యత లేనట్టుగా మాత్రం ఉండొద్దండి. అండ్ మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఎలా పడితే అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకున్న తెలివితేటలనేవి చూపించండి. ఎక్కడో అనవసరమైన దగ్గర లేకపోతే ఎక్కడ అంటే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్న దగ్గర కాకుండా, మీ లైఫ్‌లోని ఇప్పుడు మీరున్న ఈ సిట్యుయేషన్ పరంగా మీరెంత స్మార్ట్ అనేది చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అండ్ మీరేంటంటే ఓకే. అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటున్నారు, కాంప్రమైజెస్ అవుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు అంతా జరుగుతుంది. ఇది లైఫ్‌లో ఏ యాస్పెక్ట్ అయినా. బట్ ఇక్కడ ఇంకొకటేంటంటే మీరు చాయిసెస్ చేసుకోవాలండి. మీరేంటంటే చాయిసెస్ చేసుకోకుండా ఎలా ఉంటున్నారు అంటే ఏది డిసైడ్ అవ్వకుండా 2 కావాలి అనుకోవడం. లేకపోతే అంటే సేఫ్‌గా ఉందామని అనుకుంటున్నారు. లైక్ సేఫ్ గేమ్ అని చెప్పొచ్చు. అలా ఉండకూడదండి మీరు. స్ట్రెయిట్‌గా డిసైడ్ అవ్వాలి. అవసరమైతే సాక్రిఫైసెస్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి నాకిక్కడ కనిపిస్తుంది. ఒకటి కావాలి అంటే ఒకటి విడిచిపెట్టాలి. సో, ఏదో ఒక్కటే మీకు ఛాన్స్ అండి. మీరేంటంటే రెండిటిని హోల్డ్ చేస్తాం, లేకపోతే 2 పడవల మీద ప్రయాణం చేస్తాము అంటే ఇక్కడ కష్టం అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇరుక్కుంటున్నారు ప్రతిసారి కూడా. ట్రాప్ అయిపోతున్నారు. బయటికి రాలేకపోతున్నారు. మళ్ళీ దాని పరంగా ఎలా చేయాలి? ఏం చేయాలి? అని చెప్పి మైండ్ అంతా ఒక కన్‌ఫ్యూజన్ వచ్చేసి ఈ అనుకుంది అవ్వట్లేదు. అంటే ఇదంతా రీజన్ ఒకటే. రైట్ టైమ్ కాదు. సో, దానివల్లే అవ్వట్లేదు. బట్ అనవసరంగా లేని టెన్షన్స్‌ని తెచ్చుకుంటున్నారండి. మీ మైండ్‌లో మీరేంటంటే ఒక ట్రాప్డ్ సిట్యుయేషన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. బయటకి రాలేకపోతున్నారు దాని నుంచి. దానికి రీజన్ ఏంటంటే మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోలేకపోవడమే. మీ ప్రయారిటీస్ మీరు ఏ రోజైతే తెలుసుకుంటారో మీకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏది తక్కువ ఇంపార్టెంట్ అలా మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఎక్కువ ఇంపార్టెంట్ ఏదైతే దానికే మీరు ప్రయారిటీ ఇవ్వాలి. తక్కువ ఇంపార్టెంట్ అనిపించినప్పుడు దాన్ని విడిచిపెట్టేయాలండి. అంతేకాని నాకు 2 కావాలి, ఇది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంటే, నేను రెండిటిని మేనేజ్ చేస్తాను అంటే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో అది కుదరదంట. ఇది మేబీ రైట్ టైమ్ కాదు. బట్ అలా అని చెప్పి మీరు డెసిషన్ కూడా ఈ టైంలో తీసుకోవాల్సి ఉంటుందండి. మీరేంటంటే
నేను ఇక్కడే చెప్పాను, సైలెంట్గా ఊరుకుంటే అవ్వదు, లేకపోతే కేర్లెస్గా ఉంటే అవ్వదు అని చెప్పి. ఇది మీకు చాలా క్రూషియల్ పీరియడ్ అండి. ఎవరైనా చాలామంది ఏమనుకుంటారంటే రైట్ టైం వచ్చినప్పుడు, లేకపోతే ఆ పని జరగాల్సి ఉన్నప్పుడు అలానే అన్నీ అయిపోతాయి అని అనుకుంటారు. కానీ అలా అన్నీ అవ్వవు. ముందు నుంచి మీరు ఏంటంటే ప్లాన్ చేసుకొని, ముందు నుంచి మీరు ఏంటంటే ఎఫర్ట్స్ పెడుతుంటే రైట్ టైం వచ్చినప్పుడు మీరు చేసినవి ఇవన్నీ కూడా స్లోగా వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఆలోచించినప్పుడు జెంటిల్‌గా ఆలోచించండి. ఎవరినైనా డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎలా పడితే అలా ఆవేశపడిపోవడం, లేకపోతే ఎలాంటి డెసిషన్స్ పడితే అలాంటి డెసిషన్స్ తీసుకోవడం అలా చేయొద్దు. ఎందుకంటే ఈ టైంలో మీకు కొంత డిస్ట్రాక్టింగ్‌గా ఉంటుందంట. అంటే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోవడం, లేకపోతే ఏమి ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే ఏ పాత్‌ని చూస్ చేసుకోవాలి, ఇలా మీకు కొంత అర్థం అవ్వదు. డిస్ట్రాక్టింగ్‌గా ఉంటుంది. అండ్ మీ బిహేవియర్ కూడా కొంత స్టెబుల్‌గా ఉండకపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ మీకేమైనా ఛాన్స్ ఉంటే ఎవరిదైనా సజెషన్స్ తీసుకోండి. అంటే మీ ఇంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా! లేకపోతే బయట మీకు ఎవరైనా మెంటర్స్ ఉంటారు కదా! లైక్ ఒక మేల్ ఫిగర్ సజెషన్స్ తీసుకుంటే మంచిది. థింగ్స్ ఇంకా బెటర్ అవుతాయి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, రకరకాల దారులు కనిపిస్తున్నాయి. లేకపోతే ఆల్రెడీ చెప్పాను ఇక్కడ చాయిసెస్ అనేవి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని. అలా అన్నీ చూస్ చేసుకోవద్దండి. ఏదో ఒక్కదానికే ఫిక్స్ అవ్వండి. దాని మీద స్టాండ్ తీసుకోండి. అండ్ ఆనెస్ట్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. మీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడి, లేకపోతే మనసులో ఒకటి చేయాలనిపించి బయటికి ఇంకొకటి చేస్తూ అలా ఉండాల్సిన అవసరం లేదండి. మీకు అసలు ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయాలనిపిస్తుందో దానికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ట్రై చేయండి. మీలో చేంజెస్ అయితే రావాలండి. మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతారో మీ లైఫ్‌లో చేంజెస్ రావడం కూడా స్టార్ట్ అవుతుందండి. అదైతే నేను మీకు చాలా క్లియర్‌గా చెప్పగలను. ఎందుకో కానీ థింగ్స్ బెటర్ అవుతాయి. మీరు అనుకుంది అవుతుంది అని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు కూడా కొంత చేంజ్ అవ్వాలి. మీరు కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత దానికోసం స్టాండ్ అవ్వాలండి. మీలో కొంతమంది చేసే తప్పేంటంటే డెసిషన్ తీసుకుంటారు. దానికి స్టాండ్ అవుతారు కూడా. మళ్ళీ ఏదో జరిగి మళ్ళీ వెనక్కొస్తారు. మళ్ళీ ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటారు. ఇలా కొన్ని జరుగుతుంటాయి టైమ్ టు టైమ్. అలా కాకుండా ఏదో ఒక్కదానికే స్టిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందండి. మీరు ఎప్పుడైతే అలా ఉంటారో డెఫినెట్‌గా మీ లైఫ్‌లో ఆ టైం అనేది వస్తుంది. థింగ్స్ అనేవైతే వర్కౌట్ అవుతాయి. మీకైతే క్లియర్‌గా యూనివర్స్ ఆన్సర్ యెస్ అనే చెప్పింది. ఇంకా అందులో నో డౌట్. చూద్దాం అసలు యూనివర్స్ నుంచి అసలు మీకు ఇంకా స్ట్రెయిట్‌గా గైడెన్స్ ఏంటి అనేది. సరెండర్ టు ద డివైన్. సో ఈ టైంలోనేంటంటే రోజు గాడ్‌కి ప్రే చేయండి. ఒకవేళ మీకు టెంపుల్‌కి వెళ్ళడానికి అవైలబిలిటీ లేకపోతే అట్‌లీస్ట్ ఇంట్లో అయినా ప్రేయర్స్ అనేవి చెయ్యండి. మార్నింగ్ లేవగానే కూడా ఒక్కసారి గాడ్‌ని తలుచుకోండి. అంటే మీ అందరికీ కూడా ఒక ఫేవరెట్ గాడ్ అంటూ ఉంటారు. సో అలా మీ గాడ్‌ని మీరేంటంటే తలుచుకొని లేవండి. ఏదైనా ఒక పని చేసినప్పుడు కూడా మీ గాడ్‌ని మీరు తలుచుకోండి. అంటే ప్రతి మనిషికి ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ ఫేవరెట్ గాడ్ అని కాకపోయినా, ఇలా ఈ గాడ్‌ని తలుచుకుంటే మనకి అన్ని పనులు అవుతాయి అని అనిపించిన గాడ్‌నైనా సరే తలుచుకోండి రోజు కూడాను. ఈవినింగ్ లైట్ ఆన్ చేసిన తర్వాత కూడా మీ ఫేవరెట్ గాడ్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీకు కలిసొస్తారు అనే గాడ్ ఎవరైనా ఉంటే వాళ్ళని తలుచుకోండి, ప్రే చేయండి. అలా మీరేంటంటే ఫ్రీక్వెంట్‌గా డివైన్‌తో కనెక్ట్ అవ్వడానికి చూడండి. ఎందుకంటే డివైన్‌తో మీరు కనెక్ట్ అయిన తర్వాత కూడా మీ లైఫ్‌లోనేంటంటే ఒక రైట్ టైమ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. థింగ్స్ బెటర్ అవ్వొచ్చండి. ఎందుకో కానీ మీ కార్డ్స్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరే కొంచెం మారాల్సుంది. కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, ఇప్పటికైనా సరే ఫోకస్ అయితే పెట్టండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ సెలెనైట్ స్కేల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, మీరందరూ కూడా మీ మైండ్‌లో ఒక సిట్యుయేషన్‌ని తలుచుకున్నారు అని నేను అనుకుంటున్నాను. లైక్ ఏంటంటే మీరిప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ పరంగా ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా! సో, దీని పరంగా మీరు రీకలెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే వ్యక్తి అయితే వ్యక్తి కోసం రీకలెక్ట్ చేసుకోవడం కానీ, ఇలా చేశారు అని నేను అనుకుంటున్నాను. సో, చూద్దాం అసలు మీ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అనేది. సో, ఆన్సర్ నిజానికి ఏంటంటే మీ దగ్గరే ఉందండి. అసలు మీరేంటంటే ఆన్సర్స్‌ని వెతుకుతున్నారు కానీ, మీ ఇంట్యూషన్ అసలేం చెప్తుంది? అదే మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది? ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, మీ లైఫ్‌లో మీరు అంటే ఒకటి అవ్వాలి, అవ్వకూడదు ఇలా అనుకుంటున్నారు కదా! సో, మీరేంటంటే ఇలా అనుకుంటున్నప్పుడు మీ మనసు ఏం చెప్తుంది? అవుతాది అని చెప్తుందా? అవ్వదు అని చెప్తుందా?
సో మీ మనసు కానీ ఒకవేళ అవుతుంది అని చెప్తే అది అవుతుందండి. ఒకవేళ మీ మనసు కానీ అవ్వదు అని చెప్తే అవ్వదు అంతే. ఇక్కడ స్ట్రెయిట్ ఆన్సర్ అండి. మీ ఆన్సర్స్ ఏంటంటే మీ దగ్గరే ఉన్నాయి. ఇంకా ఈ కార్డ్‌లో చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే యూనివర్స్ క్లియర్‌గా మీతోనే కమ్యూనికేట్ చేస్తుంది. మీ ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్ కాదు, డివైన్ కాదు, ఏంజెల్స్ కాదు అందరూ కూడా కమ్యూనికేట్ చేస్తున్నారండి నాకు తెలిసి. మీ ఇన్‌స్టింక్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అనుకుంటాను. అంటే ఇప్పుడు కొంతమందికి సిక్స్త్ సెన్స్ అనేది బాగా వర్క్ చేస్తుంటది. సో మీకు కూడా అలానే అది వర్క్ చేస్తుంది అని అనిపిస్తుంది. అందుకే ఆన్సర్స్ అన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి అని యూనివర్స్ చెప్పడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే చెప్పాను కదా! ఇప్పుడు మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది? యెస్ చెప్తుందా? నో చెప్తుందా? లేకపోతే ఈ సిట్యుయేషన్ పరంగా ఏం చెప్తుందో అదే ఆన్సర్ అండి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మీ చుట్టూ కూడా మీకు సైన్స్ కనిపిస్తుంటాయి. లైక్ ఏంటంటే ఏంజెల్ నంబర్స్ కనిపించడం కానీ, లేకపోతే డ్రీమ్స్ ఏవైనా సరే రావడం కానీ, కొన్ని సైన్స్ అయితే కనిపిస్తుంటాయి. మీకు అవి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంటాయి అన్నమాట. ఎందుకు మనకి డ్రీమ్ వచ్చింది? ఎందుకు ఇలా ఇవి కనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తుంటది. సో దాని ద్వారా కూడా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు ఏంజెల్ నంబర్స్ కనిపిస్తే అది అవుతుందా లేదా మాకెలా తెలుస్తుందండి అంటే మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఏంజెల్ నంబర్స్ కనిపించినా సరే దాని అర్థం అదేనండి. ఏంజెల్స్ ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. అండ్ అది కాకుండా మీ ఇన్‌స్టింక్ట్స్ చెప్తుంది మీరు వినాలి అని అర్థం. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే యెస్, నో అనేది మీ మనసు చెప్తుందే ఆన్సర్ అన్నమాట. మీ మనసు అసలు ఈ సిట్యుయేషన్ పరంగా అవుతది అని చెప్తే అది అవుతుంది అంతే. ఎలా అయినా అవుతది. బట్ ఒకవేళ మీ మనసు కానీ ఇది అవ్వదు, ఈ వ్యక్తితో జరగదు అని చెప్తుంది అంటే అది జరగదు అంతే. మీ చుట్టూ సైన్స్ కూడా అవే చెప్తుంటాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక సైన్ మీరు చూసినప్పుడు వెంటనే మీకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందనుకోండి, డెఫినెట్‌గా అది యెస్సే. ఒకవేళ మీ చుట్టూ ఉన్న సైన్స్ కానీ మీకు ఒక అంటే నెగెటివ్ వైబ్స్ తీసుకొస్తున్నాయి, మీకు భయం వేస్తుంది, అంటే మీకు ప్రొటెక్షన్ అవసరం అని అనిపిస్తుంది అంటే డెఫినెట్‌గా ఆన్సర్ నోయే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ఏంజెల్ నంబర్స్ కనిపిస్తే పర్వాలేదు. అవి పాజిటివే. బట్ ఇంకా అవి కాకుండా ఇంకేమైనా కనిపిస్తున్నప్పుడు మీకు కొంచెం భయం వేస్తున్నా, మీకు కొంచెం అంటే యాంగ్జైటీ ఇలా వస్తున్నా అప్పుడు మాత్రం కొంచెం చూసుకోవాలండి. ఎందుకంటే అవి నెగెటివ్ వైబ్స్ కదా! సో ఆన్సర్ చాలా వరకు నో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఆన్సర్ ఏంటంటే మీ దగ్గరే ఉంది. ఇకనైనా సరే మీరేం చేస్తారంటే ఫోకస్ చేయండి. మీరు కానీ మెడిటేషన్ చేసినా, లేకపోతే యోగా చేసినా ఇంకా క్లియర్‌గా ఉంటుందండి. అంటే ఇంట్యూషన్ అనేది వర్క్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇంకా సిట్యుయేషన్ పరంగా మీకు చాలా క్లారిటీ వస్తుందని కూడా చెప్పొచ్చు. బట్ చెప్పాను కదా! అది ఏం చెప్తే ఇంక అదే. అండ్ చూద్దాం ఇంకా ఈ సిట్యుయేషన్ పరంగా క్లియర్‌గా యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో. సో మీ లైఫ్‌లోని డెఫినెట్‌గా మీరేదో కానీ పాస్ట్‌లో ప్లాన్ చేశారండి. ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, లేకపోతే ఇలానే అయితే ఇది బావుంటుంది అని చెప్పి మీకేదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా ప్లానింగ్ అయితే ఉందండి. అంటే ఏది కూడా బై కోయిన్సిడెన్స్ జరిగినట్టుగా నాకు అనిపించట్లేదు. అంతా చూసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాతే మీరేంటంటే ఇనిషియేట్ చేయడం అయితే జరిగిందండి. ఇదైతే పక్కా ప్లాన్‌తోనే అన్నీ చేశారు. అట్‌లీస్ట్ మీరు కాకపోయినా ఆపోజిట్ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తులైనా అని చెప్పొచ్చు. బట్ ఇదేంటంటే మీకు సంబంధించింది కాబట్టి డెఫినెట్‌గా మీకు ఉండాల్సిన ప్లానింగ్‌తోనే మీరు ఒకటి ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. అది అవుతదని. బట్ అది అవ్వలేదు సరికదా డిజాస్టర్ అయిపోయిందని చెప్పొచ్చండి. చాలా కేయోటిక్‌గా ఉంది మీ సిట్యుయేషన్. సో నాకు అర్థమవుతుంది. మీ ఇంట్యూషన్ కూడా ఈవెన్ ఎలా చెప్తుంది అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని చెప్తుంది. చాలా వరకైతే అవ్వదు అనే చెప్తుంది. అది కూడా నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ అనేది చాలా డామినెంట్‌గా ఉంది. రెండవదేంటంటే మీరు మీ ఎమోషన్స్‌ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. హ్యాండిల్ చేయలేకపోతున్నారు వాటిని. ఇది అవ్వదు ఇంకా. ఇది వర్కౌట్ అవ్వదు. ఇంత డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఇంత కేయోటిక్‌గా సిట్యుయేషన్ మారిపోయింది. ఇంకా ఇది మన చేతిలో లేదు అని చెప్పి మీకు ఎక్కడో కానీ ఆ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయింది. అది చాలా ఎక్కువగా కూడా ఉంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు పక్కాగా అవుతది. లేకపోతే ఎలా అయినా దీనికోసం ఫైట్ చేసైనా ఇది సాధించుకుంటాను అని మీరు అనుకున్నారు. కాకపోతే అది అనుకున్న దానికి చాలా రివర్స్ అయిపోయింది. సో, ఇప్పుడేంటంటే మీ ఎమోషన్స్‌ని కూడా మీరు హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు. ఈ విషయంలోనేంటంటే మీరు
ఎంత పేషెన్స్‌తో వ్యవహరిద్దాం అనుకున్నా మీకది సాధ్యపడట్లేదు అని చెప్పొచ్చు. అంటే ఈ విషయంలో మీకెలా అనిపిస్తుంది అంటే, ఇదెలా అయినా అయితే బావున్ను, లేకపోతే ఇదెలా చెయ్యాలి, ఇదింక అవ్వదా, ఇదింతేనా అని మీకేంటంటే ఆ ఫీలింగనేది వచ్చేస్తుందండి. లోపల నుంచి ఆ యాంగ్జైటీనయితే మీరు చాలా ఫీలవుతున్నట్టుగా ఇక్కడ నాకు క్లియర్‌గా ఛానెల్ అవుతున్నాయి మెసేజెస్ అయితే. అండ్ ఇంకొకటేంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారండి. ఇదెలా అయినా అయితే బావుంటుంది అని చెప్పి. అదేంటంటే మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు. మెంటల్‌గా పుష్ చేసుకుంటున్నారు. యాక్షన్ అయితే మీరేం తీసుకోవట్లేదు. బట్ మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకుంటున్నారు. ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు అనని చెప్పి. ఇలా అంటే మీ ఎమోషన్స్‌ని ఏంటంటే నేను ఫీల్ అవ్వగలుగుతున్నానండి క్లియర్‌గా ఈ కార్డ్స్ ద్వారా అయితే. చాలా డిసప్పాయింట్‌మెంట్ అయితే కనిపిస్తుంది నాకు. అండ్ మీకు దీనివల్ల ఏంటంటే ఇంకా ఫ్యూచర్‌లో ఏది ప్లాన్ చేయాలని లేదు. ప్రెజెంట్ గురించి ఆలోచించట్లేదు. జస్ట్ అయిపోయింది. దాని గురించే ఆలోచిస్తున్నారు. నిజానికి ఏంటంటే ఆ పాస్ట్‌లోనే ఆగిపోయారు అని చెప్పొచ్చండి. ఎందుకో కానీ మీకింకా థింగ్స్ వర్కౌట్ అవ్వవు. ఇంకా ఇక్కడ నేను కోరుకుంది జరగదు. మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యున్నారని చెప్పొచ్చండి. మొత్తానికి ఏదైనా సరే ఇంకా ఫ్యూచర్ ప్లాన్ కానీ, లేకపోతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోని ఏం చేయాలి అని కానీ, ఇలాంటివి ఏం ఆలోచించట్లేదు. జస్ట్ అయిపోయింది. అయిపోయిన దాన్నే గుర్తు చేసుకొని ఎందుకిలా అయింది? ఇలా అవ్వకుండా ఉంటే బావుండేది. ఇలా ఆలోచించుకొనైతే ఉన్నారు. సో, మీరలా ఉండకూడదండి. ఎందుకో కానీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఇలా మీరు హోప్‌ని కానీ కోల్పోతే, లేకపోతే యూనివర్స్ మీద మీరు ఫెయిత్ పెట్టుకోకపోతే, ఇలాంటివి అవ్వవండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయండి అని చెప్తుంది. అసలు నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీకొక క్లారిటీయే లేదు. ఇంకా మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో మీకేం తెలుస్తది? మీ గట్ ఫీలింగ్ ఏమో యెస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి యెస్ చెప్పొచ్చు, ఒకసారి నో చెప్పొచ్చు. సో, అలా అవుతుంది మీకు అంటే, ఇక్కడ మీ మైండ్ అనేది ఫస్ట్ క్లియర్‌గా లేదు. మీరు సిట్యుయేషన్‌ని క్లియర్‌గా అనాలిసిస్ చేయట్లేదు. పాస్ట్‌లో ఒకటయిపోయింది. దాన్ని బేస్ చేసుకొని మీరింకెలా ఉన్నారు అంటే, ఇదింతే, ఇంక మనకి ఇంకేం లేదు, ఇలాంటి మైండ్ సెట్‌లో ఉన్నారు. బట్ అది కాదండి. మీరేంటంటే పాజిటివ్‌గా చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. మీ మైండ్ సెట్‌ని కూడా స్టెబుల్ చేసుకోండి. థింగ్స్ వర్కౌట్ అవ్వవు, థింగ్స్ బెటర్ అవ్వవు, ఇలానే ఉంటాయి అని అనుకుంటే ఇంకిది ఇలానే ఉంటుంది. నిజానికేంటంటే మీరు ట్రాప్ అయిపోయారు అని చెప్పొచ్చండి. చాలా వరకు ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంత సిమిలారిటీస్ ఉన్నాయి. అదేంటంటే వాళ్ళు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఒక్క దగ్గరే ఆగిపోయారు. పాస్ట్‌లో ఒకటి జరిగింది. సో, ఈ జరిగిన దాని వల్ల ఇంక ఇదే ఇలానే ఉంటుంది, ఇంకిది మారదు అని చెప్పి ఆ మైండ్ సెట్‌లో ఉండిపోయారు. పోనీ అలా ఉంటే ఉన్నారు. అది మారదని తెలిసినప్పుడైనా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించాలి కదా! నెక్స్ట్ మీకంటూ ఒక ఫ్యూచర్ ఉంది కదా! సో, దానికోసం కూడా మీకు ఆలోచన లేదు. ఇది జరగదు, ఇది అవ్వలేదు. అంతే. ఇంకా రేపనే రోజేంటి, లేకపోతే తర్వాత ఏం చేస్తే బావుంటుంది, మళ్ళీ మిమ్మల్ని మీరు ఎలా హ్యాపీ చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలే మీకు లేవండి. సో, ఇక్కడ మీరేంటంటే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మీ గట్ ఫీలింగ్ అనేది మీకు ఏమైనా చెప్పాలి అనుకున్నా, లేకపోతే స్ట్రాంగ్‌గా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేయాలి అన్నా సరే, మీ మైండ్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలండి. బట్ మీకిక్కడ క్లారిటీ లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఇదొక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయితే, ఆ వ్యక్తితో ఇంక వర్కౌట్ అవ్వదు. ఆ వ్యక్తి ఇంక మారరు. లేకపోతే ఆ వ్యక్తి పరంగా కొంత అనుకున్నది అవ్వదు అనే ఆ ఫీలింగ్‌తో ఉన్నారు. సో, మీరిప్పుడు చేయాల్సిందేంటంటే మీ మైండ్‌ని ముందు మీరు క్లియర్ చేసుకోండి. ఈ థాట్స్ అన్నిటిని బయటకి రిలీజ్ చేయండి. మైండ్‌లో ఉన్న నెగటివిటీని ఫస్ట్ రిలీజ్ చేయండి. ఎందుకంటే మీ నెగెటివ్ థాట్స్ వల్ల మీ ఇంట్యూషన్ నో చెప్పదు. మీ మైండ్ క్లియర్‌గా ఉన్నప్పుడు మీకసలు ఏ థాట్సు లేనప్పుడు యెస్ ఆర్ నో అనేది తెలుస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మైండ్‌లో అంటే ఈ సిట్యుయేషన్ ఇలా అయిపోయింది కదా అని చెప్పి నో, నో, నో అన్నంత మాత్రాన అది ఆన్సర్ కాదు. అలా అని చెప్పి ఇది ఎలా అయినా అవుతుంది, యెస్, యెస్ అన్నా సరే అది కాదు. ముందు మైండ్‌ని క్లియర్ చేసుకుంటే అప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుంది. బట్ ఆన్సర్ చాలా వరకు ఏంటంటే మీ మీదే డిపెండ్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీ మైండ్ ఇక్కడ క్లియర్‌గా లేదు. సో, మీకేంటంటే ఆన్సర్ దొరకట్లేదు. చాలా వరకు అయితే ఆన్సర్ పాజిటివ్‌గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చూడాలి. ఎందుకంటే మీరిలా స్టెబుల్‌గా లేకపోతే కొంచెం కష్టమే అని చెప్పొచ్చండి. ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా కానీ, ఒకవేళ ఇదేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి సంబంధించింది కానీ, ఇంకేదైనా అవ్వనివ్వండి. మీరు దీని పరంగా వర్క్ చేస్తున్నప్పుడు ఆర్ ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ వైట్ కలర్ క్లోత్స్ వేసుకోవడం కానీ, లేకపోతే స్కై బ్లూ కలర్ క్లోత్స్ కానీ, లేకపోతే సిల్వర్ కలర్ క్లోత్స్ కానీ అలాంటివి వేసుకొని యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి.
అండ్ ఎక్కువ 2 అనే డేట్‌లోని వర్క్ చేయడానికి చూడండి. 2 నంబర్ మీద ఎక్కువ వర్క్ చేస్తే మంచిదండి. సో దట్ అట్‌లీస్ట్ ఫస్ట్ మీకొక క్లారిటీ అయినా వస్తుంది. ఎందుకో కానీ ఆన్సర్ అయితే మీ దగ్గరే యూనివర్స్ ఉందని చెప్తుంది. మీకు మాత్రం యెస్ ఆర్ నో అనేది స్ట్రెయిట్‌గా చెప్పలేదు. దానికి రీజన్ ఏంటంటే మీ మైండ్ క్లియర్‌గా లేదు. మీరు ముందు దాని నుంచి బయటకొస్తే తప్ప మీ ఆన్సర్ అనేది మీకు దొరకదు కూడాను. యూనివర్సే ఆన్సర్ మీకు చెప్తుందండి స్ట్రెయిట్‌గా. దానికోసం అయితే మీరు వెయిట్ చేయాలి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ నుంచి స్ట్రెయిట్ గైడెన్స్ ఏంటనేది. ఏ టైమ్ ఫర్ హీలింగ్. సో నేను మీకు ముందే చెప్పాను మీ ఎమోషన్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పి, పేషెన్స్‌తో వ్యవహరించలేకపోతున్నారు. ఒక డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారని. సో ఇప్పుడు మీరు హీల్ అవ్వాల్సిన టైం అండి. మేబీ అందుకేనేమో మీరు ఎక్కువ వైట్ కలర్ క్లోత్స్ కూడా ప్రిఫర్ చేయాలి అని నేను చెప్పాను. ఏదైనా సరే చెప్తున్నాను కదా! ఎక్కువ నేచర్‌లో కూడా కూర్చోడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు హీల్ అవ్వాలి తొందరగా అంటే నేచర్‌లో కూర్చున్నా కూడా హీల్ అవుతారు. గ్రీన్ కలర్‌ని ఎక్కువ చూస్తున్నా హీల్ అవుతారు. సో అలా మీరేంటంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం కోసం ఏదైనా చెయ్యండి. బట్ మీరు హీల్ అయితే తప్ప ఈ సిట్యుయేషన్‌లో మీకొక క్లారిటీ రాదు అని నేను చెప్పగలను. ఎందుకో కానీ మీరేంటంటే పాస్ట్‌లో స్టక్ అయిపోయారండి. దాని నుంచి మీరు బయటికి రావాలి. ఒకవేళ ఇక్కడ మీకెవరైనా ఒక వ్యక్తి చెప్తున్నా అర్థం అవ్వట్లేదు అంటే దానికి రీజన్ ఏంటంటే మీరు కంప్లీట్‌గా హీల్ అవ్వలేదని అర్థం. మీరు హీల్ అయితే తప్ప ఈ సిట్యుయేషన్ పరంగా మీరు కోరుకున్న ఆన్సర్స్ అయితే మీకు దొరకవు. అది మాత్రం నేనైతే మీకు చాలా క్లియర్‌గా చెప్పగలనండి. సో ఒకసారి థింక్ చేయండి. ఎందుకో కానీ అనవసరంగా మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ కార్డ్స్ నుంచి అయితే నాకెలా అనిపిస్తుందంటే మీ ఎమోషన్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. వాటిని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. సో ఇది కొంత కాంప్లికేట్ అవుతుందండి. కొంచెం మిమ్మల్ని మీరేంటంటే సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్‌నయితే ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చూడండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రా బ్లాక్ టార్మలిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ సిట్యుయేషన్‌కి అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? అంటే ఆన్సర్ అనేది యెస్సా? నోవా? లేకపోతే ఏంటి? సో నేనైతే ఆల్రెడీ చెప్పాను ప్రే చేసుకోండి అని చెప్పి. సో ఇప్పుడు ఈ కార్డ్స్ ప్రకారం అసలు మీ సిట్యుయేషన్‌కి ఆన్సర్ ఏంటి అనేది చెప్తాను. బట్ మీరేం చేస్తారు అంటే మళ్ళీ ఈ సిట్యుయేషన్ కోసం ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. రీకలెక్ట్ చేసుకోవడము లేకపోతే ఒకవేళ ఇది ఒక వ్యక్తి కోసం అయితే వాళ్ళ గురించి రీకలెక్ట్ చేసుకోవడం అలా చేయండి. చేసిన తర్వాత ఈ కార్డ్స్ అసలు ఏం చెప్తున్నాయి అనేది అయితే చూడండి. సో మీ ఆన్సర్ ఏంటంటే ఇది అవ్వదండి. యూనివర్స్ ఏంటంటే చాలా క్లియర్‌గా చెప్తుంది. దీన్ని విడిచిపెట్టేయండి ఇది అవ్వదు అని చెప్పి. మరి ఎందుకిలా చెప్తుందో తెలీదు. బట్ ఏదైనా సరే ఇది ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అయ్యుంటది. లేకపోతే మేబీ ఇదేంటంటే మీరు ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా సరే వర్కౌట్ అవ్వట్లేదు. బట్ దీనికి ఆన్సర్ అయితే నో చెప్పింది. దీన్నేంటంటే విడిచిపెట్టేయండి. ఇది మీకు వర్తీ కాదు. లేకపోతే ఇది మీకు కాదు అని ఎందుకో చెప్తుంది. సో ఇంకా మనకి క్లియర్‌గా అర్థం అవ్వాలి. అసలు యూనివర్స్ ఎందుకు అలా చెప్తుంది అనేది చూద్దాం అసలు. అసలు దీనికి ఇంకేమైనా అదర్ ఛాన్స్ ఉందేమో కూడా చూద్దాం అసలు. సో నాకు తెలిసినంత వరకు పాస్ట్‌లో మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఆర్ పర్సన్ కోసం చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారండి. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడమే కాదు ఏదైనా సరే అవుట్‌కమ్ అనేది పాజిటివే వస్తుంది. థింగ్స్ వర్కౌట్ అవుతాయని అనుకున్నారు. బట్ ఎందుకో కానీ అంటే మీరు అనుకుంది అనుకున్నట్టయితే అవ్వనట్టుంది. దానికి రీజన్ కొంతవరకు మీ ఫూలిష్‌నెస్ అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు సిట్యుయేషన్‌ని కానీ, పర్సన్‌ని కానీ ప్రాపర్‌గా అనాలిసిస్ చేయలేదు. ఆర్ వాళ్ళ కోసం మీరు పూర్తిగా తెలుసుకోలేదు అని చెప్పొచ్చండి. చాలా వరకు కూడా ఇదొక జనరల్ రీడింగ్ మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ ఈ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఆన్సర్ మాత్రం నోయే. అలా అని చెప్పి దీనికి రీజన్ కూడా నేను మీకు చెప్తాను. చెప్పను అని కాదు. అంటే ఇక్కడ మీ సైడ్ నుంచి మీరేంటంటే అనుకున్నవన్నీ అనుకున్నారు. చేయాల్సినవన్నీ చేశారు. బట్ ఇది ఎంతవరకు వర్తీ లేకపోతే ఈ వ్యక్తి ఎంతవరకు కరెక్ట్ ఇలా మీరు ఏది ఆలోచించలేదని చెప్పొచ్చండి. సో ఇలా మీరు ఆలోచించకపోవడం వల్ల కొన్ని
స్టెప్స్ వేశారు. మొత్తానికి ఆ స్టెప్స్ అనేవి ఏంటంటే కరెక్ట్ అయినవి అయితే కాదండి. సో థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా అవ్వలేదు. ఆర్ కొంత సిచ్యువేషన్స్ అనేవి రివర్స్ అయిపోయాయి అని కూడా చెప్పొచ్చు. ఇలా ఇవి రివర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, మీ మైండ్ అంతా కూడా రోజు రోజు నెగటివిటీతో ఫిల్ చేసుకుంటున్నారండి. అంటే ఇంతలాగా మీరు ఎఫర్ట్స్ పెట్టారు, ఇంతలా మీరు చేశారు కదా! ఎందుకు థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు? లేకపోతే అసలు ఎక్కడ రాంగ్ జరిగింది? ఇంక దీనివల్ల మీరేంటంటే ప్రెజెంట్‌ని ఆర్ ఫ్యూచర్‌ని చూడలేకపోతున్నారండి. యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుందో అది మీకు అర్థం అవ్వట్లేదు. మీరు కేవలం ఒకటి కావాలి అనుకున్నారు. సో, మీరు కావాలనుకుందే కరెక్ట్. లేకపోతే ఇంకా అదే కావాలి అనే మైండ్ సెట్‌లో ఉన్నారు. కానీ యూనివర్స్ మీకు ఆఫర్ చేస్తుందేంటో మీరు చూడలేకపోతున్నారండి. సో, అది కూడా ఇక్కడ ప్రాబ్లమే. నిజానికేంటంటే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీ క్యాపబిలిటీ ఏంటి? మీ ఎబిలిటీస్ ఏంటనేది మీరు తెలుసుకోవాలి. మీకు ఒకవేళ ఇది దొరకట్లేదు, ఇది జరగట్లేదు అనంటే, ఇంతకంటే మీరు ఎక్కువే డిజర్వ్ చేస్తారు అని మీరు ట్రస్ట్ చేయాల్సుంటుంది. అంతేకానీ ఇది అవ్వలేదు కదా అని చెప్పి ఇదే మీకు ఒక లైఫ్ పర్పస్ అయితే కాదండి. మెయిన్ మీ లైఫ్ పర్పస్ ఇది కానప్పుడు ఏంటంటే, అది అవ్వదు. మీరు ఎలా ప్రయత్నం చేసినా. ఇది కూడా అంతే అని చెప్తాను నేనైతే. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. మీ ఎబిలిటీస్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. కానీ మీ ఎబిలిటీస్‌ని మీరు ట్రస్ట్ చేసిన తర్వాత దాని ప్రకారం మీరు వర్క్ చేయాల్సుంటుంది. వాటి కోసం మీరు మేనిఫెస్ట్ చేయాలండి. అంతేకానీ ఒకటి అవ్వలేదు, ఒకటి వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి అక్కడే ఆగిపోయి ఇంకా అదే లైఫ్ అని అనుకుంటే ఏమవుతుందంటే నిజంగానే మీ లైఫ్ అక్కడ ఆగిపోతుంది. మీరు బెస్ట్ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయలేరు అని చెప్పొచ్చండి. నిజానికి మీరు ఇంతకంటే బెటర్ థింగ్స్‌నే డిజర్వ్ చేస్తారంట. బట్ మీరేంటంటే ప్రాపర్‌గా థింక్ చేయలేకపోతున్నారు. సో, దీనివల్ల మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకోవడం, లేకపోతే ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్ అవ్వడం, ఒక రైట్ పాత్‌ని చూజ్ చేసుకోలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ప్రెజెంట్ మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక రైట్ ట్రాక్‌లో అయితే లేరు. అట్‌లీస్ట్ ఈ సిట్యుయేషన్ ఆర్ ఈ పర్సన్ పరంగా అని నేను చెప్తాను. ఈ వ్యక్తి ఏంటంటే మీకొక బెటర్ ఆప్షన్ లేకపోతే వీళ్ళు మాత్రమే అనే ఫీలింగ్ ఉండొచ్చు. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీకు వీళ్ళొక్కలే లేరు. యూ డిజర్వ్ బెటర్ అని చెప్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఇది మీరు ఒక ఛాలెంజ్ అనుకుంటే ఛాలెంజేనండి. బట్ ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకు వస్తే మీకంటూ ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. యూనివర్స్ మీకు ఆఫర్ చేస్తుంది ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు దాన్ని చూడాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ ఛాలెంజెస్ అన్నిటిని ఓవర్కమ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పటికే మీ లైఫ్లో మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టున్నారు. ఆర్ మీకేంటంటే వ్యక్తుల పరంగా కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. అన్నీ జరిగాయండి. సో ఇంకొక ఫైనల్ ఛాలెంజ్ ఉంది మీ లైఫ్లో. ఆ ఫైనల్ ఛాలెంజ్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడమే. ఈ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేసి ఈ సిచ్యువేషన్ నుంచి కానీ మీరు బయటకు వస్తే మీ లైఫ్లో మీరు చాలా బ్యూటిఫుల్ థింగ్స్ చూస్తారు. మీరు డ్రీమ్ చేసిన దానికంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పొచ్చండి. ఇక్కడ ఏంటంటే థింగ్స్ని ఏంటంటే మీరు చూడాలండి. రియాలిటీ వేరు, మీ డ్రీమ్స్ వేరు. అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఎప్పుడూ ఫుల్ఫిల్ అవ్వండి. ఎందుకంటే రియాలిటీలో సిచ్యువేషన్ అనేది కంప్లీట్గా వేరేగా ఉంటుంది. అలా అని చెప్పి అదొక్కటే మీకు బెస్ట్ లైఫ్ ఇస్తుంది, లేకపోతే అదొక్కటే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఒక మనిషికి వాళ్ళకి ఏది కరెక్ట్ అయితే అది దొరికితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతేకాని వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి దొరికినంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకోవడం పొరపాటండి. అంటే నేను మీకు స్పెషల్గా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు యూనివర్స్ క్లియర్గా కన్వే చేస్తుంది. ఇంతకంటే బెటరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇదే కావాలి అంటే ఇది మీకోసం కాదు. సో ఇది ఎలా మీకు దొరుకుతుంది? యూనివర్స్ ఎలా ఇస్తుంది? మేబీ మీరు ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ చేయొచ్చు. బట్ మీరేంటంటే ఫస్టే కరెక్ట్గా అనాలిసిస్ చేసి లేకపోతే ఫస్టే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మీరు తెలుసుకొని ఉంటే ఇక్కడి వరకు ఇది వచ్చుండేది కాదు. ఇనిషియల్గా మీరు ఏంటంటే వాటిని తెలుసుకోలేకపోయారు. సో ఇప్పుడు మీరు కంప్లైంట్ చేస్తే యూనివర్స్ అయినా ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. బట్ మీరు చెప్తున్నాను కదా ఈ సిచ్యువేషన్ నుంచి కానీ బయటకు వస్తే ఇదంతా కానీ విడిచిపెట్టేస్తే మీకు రావాల్సిన గుర్తింపు వస్తుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ ఫ్యూచర్ చాలా బాగుంది, చాలా బెటర్గా కూడా ఉంటుంది. బట్ దీని నుంచి మీరు ఎలా బయటకు రావాలి అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే ఇది మీకు కొంచెం కష్టమే, అంత ఈజీ కాదు. బట్ వన్స్ మీరు ట్రై చేసి బయటకు వస్తే మాత్రం మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ఆర్ అట్లీస్ట్ ఇదేంటంటే మీలో ఉన్న నెగిటివిటీనైనా బయటికి తీయాలండి. మీరు ఎప్పుడైతే మీలో ఉన్న ఆ నెగిటివ్ థాట్స్ని కానీ లేకపోతే ఆ మైండ్ సెట్ని కానీ అలాగా మార్చుకుంటారో
ఖచ్చితంగాను మీ లైఫ్‌లో మీరు ఒక లైట్‌ని అయితే చూడగలుగుతారు. ఆ లైట్‌ని మీరు ఫాలో అవ్వగలుగుతారు. యూనివర్స్ ఏంటంటే ఎప్పుడు మిమ్మల్నే సపోర్ట్ చేస్తుంటది. మీకే ఫేవర్ చేయడానికి చూస్తుంది. బట్ మీరు కూడా ఏంటంటే యూనివర్స్ ప్యాటర్న్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలండి. యూనివర్స్ ప్రాసెస్‌ని ట్రస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఏ రోజైతే చేస్తారో అప్పుడు మాత్రమే మీ లైఫ్ బెటర్ అవుతుంది. మీ లైఫ్‌లో మీరు కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతారు అని చెప్పొచ్చు. నిజానికి యూనివర్స్ ఏంటంటే మీకొక బెస్ట్ లైఫే ఇచ్చింది. బట్ మీరేంటంటే అది చూసే పరిస్థితిలో లేరు. మీరు చాలా బిజీగా ఉన్నారు. ఈ అయిపోయిన దాని గురించి గుర్తు చేసుకుంటూ. మిమ్మల్ని మీరేంటంటే నెగెటివ్ థాట్స్‌తో ఆక్యుపై చేసుకున్నారండి. సో, ఇలాంటి ఫేజ్‌లో కొంచెం కష్టమే. బట్ ఒక్కసారైతే ట్రై చేయండి. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకు స్ట్రెయిట్‌గా ఏం గైడెన్స్ ఇస్తుందో. యువర్ డ్రీమ్స్ నీడ్ ఎ ప్రాక్టికల్ ప్లాన్. సో, నేను ఆల్రెడీ చెప్పాను డ్రీమ్స్ వేరు, రియాలిటీ వేరు అని చెప్పి. మీకున్నవేంటంటే డ్రీమ్స్, ఫ్యాంటసీస్ అండి. వీటి నుంచి మీరు బయటకి రావాలి. మీరొక డ్రీమర్. ఇది అవ్వాలి, ఇది జరగాలి అని కోరుకుంటున్నారు. దానికోసం ట్రై చేస్తున్నారు. బట్ అదేంటంటే కరెక్ట్ వే అయితే కాదు. మేబీ మీరు మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకొని మీరేంటంటే ఇలా కాకుండా ఇంకో డిఫరెంట్ వేలో ట్రై చేయడమో, లేకపోతే ఇంకో డిఫరెంట్ వేని చూజ్ చేసుకోవడమో చేస్తే మేబీ థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఇక్కడైతే యూనివర్స్ ఆన్సర్ అయితే స్ట్రెయిట్‌గా నో చెప్పింది. సో, నేను దీని గురించి ఇంకో ఆల్టర్‌నేట్ వెతుక్కోండి అని చెప్పాలి అని అయితే అనుకోవట్లేదు. బికాజ్ యూనివర్స్ డెసిషన్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. యూనివర్స్ ప్రాసెస్‌ని ట్రస్ట్ చేయాలి. సో, నేనైతే అందుకే మీకు చెప్తున్నాను కదా! ఇక్కడి నుంచైనా సరే ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఇక్కడి నుంచైనా సరే మీకేది సూట్ అవుతుంది, ఏది కరెక్ట్ అనిపిస్తుంది అనే దాని మీద ఫోకస్ అయితే పెట్టండి. లేదు మేమింకా ఇదే కావాలి, దీనికోసమే ట్రై చేస్తామంటే అది కూడా మీ ఇష్టమేనండి. ఎందుకంటే మీరు ట్రై చేసిన తర్వాతైనా సరే మీకు మేబీ ఒక క్లారిటీ రావచ్చు. ఒక ఆన్సర్ దొరికిన తర్వాతైనా సరే మీరు దీన్ని డ్రాప్ చేయొచ్చు. ఇది మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇంకిది మీ ఇష్టం అండి. బట్ ఏదైనా సరే ఈ రోజు నుంచైనా ప్రాక్టికల్‌గా థింక్ చేసి కొన్ని రియాలిటీ చెక్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేసుకొని ఒక స్టెప్ ముందుకు వేస్తే మాత్రం మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందని యూనివర్స్ అయితే చెప్తుంది. సో, ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి ఇంకా మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.